వచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేశహితం దృష్ట్యా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని అన్ని పార్టీలని కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. ఆ ఉద్దేశం దృష్ట్యా రకరకాలైనటువంటి పరిణామాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాంట్లో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకున్నారు సార్? ఎందుకంటే మొన్న మనం నెల రోజుల క్రితం డిబేట్లు అటెండ్ అయ్యాం, సాయిగారి డిబేట్ లోనే. తెలుగుదేశం కుటుంబ అవినీతి పార్టీ, ఎట్టి పరిస్థితిలో కలిసే పరిస్థితి లేదు మీరు మాట్లాడింది. ఇప్పుడు కుటుంబ అవినీతి పార్టీ వల్ల నీతి పార్టీ, కుటుంబం లేని పార్టీ, కుటుంబాన్ని చూడని పార్టీ ఈ 10 రోజుల్లో మారిపోయిందా? లేదా దేశ హితం కోసం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మీకు 100 రకాల సూచనలు చేసి ఏమన్నా యుద్ధాలు ఆపడానికి ఏమన్నా మంచి సలహాలు ఇచ్చాడా? లేదా ఏం చేంజ్ వచ్చిందని? రెండోది, మీరు అన్నారు కదా సీట్ల విషయం కూడా. ఈ సీట్లు ఏ పార్టీలో వాళ్ళకి ఏ పార్టీలో చెప్తున్నారు మీకన్నా అవగాహన ఉందా? మీరు ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. మీ దగ్గర ఇప్పుడు మీలాంటి వాళ్ళకి సీట్ ఇస్తే డెఫినెట్లీ మేము కూడా హర్షిస్తాం. ఎందుకంటే పాపం నిఖార్సైనటువంటి భారతీయ జనతా పార్టీ RSS కార్యకర్త మీరు, మీ పార్టీ కోసం ఎందాకైనా వెళ్తారు. కానీ ఈ రోజు వాళ్ళు ఇస్తున్న సీట్లు ఎవరికి సార్? సీఎం రమేష్ కి ఎంపీ సీటు, సుజనా చౌదరికి ఎంపీ సీటు, ఓ కొత్తపల్లి గీతాకి ఎంపీ సీటు. ఏ పార్టీ ఎవరు మనుషులు సార్ వీళ్ళందరూ? వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ మనుషులా? చెప్పండి, అంటే మీరు చెప్పండి. గుండెల మంచి భారతీయ జనతా పార్టీ మనుషులే అంటే ఓకే, అసలు నాకు వేరే అబ్జెక్షన్ కూడా చెప్పను, క్యారీ అని అంటే అంతే. ఓకే, ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను ప్రజాస్వామ్యం అనేటువంటిది. మళ్ళీ దేశహితం ప్రజాస్వామ్యం ఒక నిమిషం అండి, మీరు చెప్పేసారు. ఇప్పుడు మీరు చెప్పేది నేను అబ్జెక్ట్ చేయలేదు, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. మేము ఈ నంబర్ గేమ్ కు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ మాకు వచ్చేటువంటి సీట్లలో గెలుపు ఆధారంగానే వీలైనంత ఎక్కువగా చూసుకోవాలని ఉంటుంది. మీకు జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బీహార్ లో ఒక కరడు పోసిండేటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో ఉండేటువంటి వాడు. అతన్ని ఎదుర్కోవాలంటే దాదాపు ఎవరు సాధ్యం కాదు. నేను పేర్లు అయితే ఏదో నాకు గుర్తులేదు, కానీ ఆ రోజుల్లో అతను మొత్తం అంతా కూడా అదేంటంటారు రిగ్గింగ్ చేసినట్లుగా ఉంది. ఆ రోజు అంటే ఇవి కాదులండి, ఈవీఎం కాదు, మొత్తం అంతా చేసి రిగ్గింగ్ చేసినాడు అనే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిండేటువంటి ఇంకొక చిన్న, అంటే ఆయన పెద్ద గుండా అనుకోండి, ఈయన చిన్న గుండా తప్ప ఇంకెవరు కాదు కాబట్టి ఆయన నిలబెట్టాము అక్కడ. ఆయన పోయి మహానుభావ మాకంతా రిగ్గింగ్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చున్నారు. కానీ వాస్తవంగా ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు అనుకుంటే ఆ పెద్ద అతన్ని ఓడించడం, ఇతను చిన్నతను అయినా కూడా ఇతన్ని వీడించాలి అనేటువంటి పరిస్థితిలో ఇతన్ని గెలిపించారు. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ జరుగుతూ ఉండేటువంటిది. ఇక్కడ మీరన్నారు ఎందుకని చెప్పి చేస్తున్నారు అని. బహుశా తెలుగుదేశంలో ఉండేటువంటి గూండాయిజం కుటుంబ పార్టీ అది ఎంత ఉందో దానికన్నా మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మేము తెలుగుదేశంతో వెళ్తున్నాం అనుకోవచ్చు కదా. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో మీరు ఉండేటువంటి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాబాయికి సంబంధించినటువంటి విషయంలో మీ దగ్గర ఇంతవరకు క్లారిటీ లేదు. షర్మిల గారికి సంబంధించినటువంటి విషయంలో మీ దగ్గర క్లారిటీ లేదు. విజయమ్మ గారికి సంబంధించి ఉండేటువంటి దాంట్లో మీకు క్లారిటీ లేదు. అంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో కుటుంబానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు రాకపోయినప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి నేనేమంటానంటేనండి, జాతీయ ప్రయోజనాలు అనేటువంటి దృష్ట్యా మీరు ఎన్ని రకాలుగా